ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, అందరికీ వందనాలు. ఇవాళ స్నేహితుల దినోత్సవం. అందరికీ స్నేహపూర్వకమైన వందనాలు. దేవుడికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చిన్న మాటలు ఆయనకు సమర్పణ చేయాలని, స్నేహితులన్న మీకు వందనములు చెప్పాలని ఈ చిన్న 2 లైన్ పాట, చిన్న వాక్యం కూడా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయా. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరే లేదయ్యా. హల్లెలూయా. చిన్న వాక్యం అండి. సామెతలు 17:17లో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దురుద్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. నిజమైన స్నేహితుడంట విడవక ప్రేమిస్తాడట, దురుద్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడట. చూడండి, స్నేహితుడు సహోదరుడు, స్నేహితుడిగా ఉండాలి, సహోదరుడిగా ఉండాలి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా విడవక ప్రేమిస్తాడు. దురుద్దశలు అంటే కష్టములు, ఆపత్తులు, విపత్తులు ఉన్నప్పుడు కూడా సహోదరుడిగా ఉంటాడని సామెతల గ్రంథం 17:17లో రాయబడి ఉందండి. నిజంగా మరి మన స్నేహితుడు ఎవరండి? యేసు ప్రభు కదా. ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. ఎందుకు? మనకు విడుదల కోసం, నిత్య నరకం అగ్ని నుంచి తప్పించుకోవటానికి కోసం. మనం చనిపోయిన తర్వాత నరకం ఉందండి. ఆ నరకాన్ని తప్పించటానికి కోసం ప్రభు ఈ లోకానికి వచ్చి మనని వెతికి మనల్ని రక్షించటానికి కొరకు, మనకు దేవుని వాక్యము, దేవుని గురించి తెలియజేయడానికి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఎలా ప్రాణం పెట్టాడని దాన్ని వర్ణిస్తే చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక స్త్రీ గర్భమున పెట్టిన బిడ్డ గురించి నొప్పులు తీసి కంటే కూడా ఎక్కువైన ప్రేమ అయినది. ఆమె నొప్పి అంటే అర్థం కానికి విషయము. 9 నెలలు మూసి ఒక్కరోజు ఆ ప్రసవ వేదన భయంకరమైనది. ఆ ప్రసవ వేదనలో ఆమె బ్రతుకుద్దా చచ్చుద్దా అనే తెలియదు. లేదంటే నొప్పులు రాకపోతే డాక్టర్స్ ఏం చేస్తారు? పెద్ద ఆపరేషన్ చేస్తారు, ఎన్నో కుట్లు వేస్తారు, కడుపులో నుంచి పాపను తీస్తారు. ఆమె కోయడానికి శరీరము డాక్టర్స్కి అప్పగించుతుంది. అప్పుడు ఆ బిడ్డను తీసి తల్లికిస్తారు. ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డను చూసి ఆమెకున్న నొప్పి బాధ అంతా మర్చిపోతుంది. అంతకంటే ఎక్కువ. అందుకే ఒక మాట అన్నాడు, ఒకని తల్లి వన్ని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తున్నాను అంటాడు. కానీ అంతకంటే మన ప్రభు ఏం చేస్తాడు? తల్లిని సృజించినవాడు ఆయనే, గర్భమున బిడ్డను ప్రసాదించినవాడు ఆయనే, సృష్టిని కలగజేసిన వాడు ఆయనే. ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ ఖచ్చితంగా వ్రాయబడిందండి. నిజముగా మన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు పిడిగుద్దులు తిన్నాడు, ముఖం మీద ఉమ్మ వేశారు,
ఉపహాసించారు, హేళన చేశారు, మెడచాచి ఓరచూపులు చూశారు. చాలా రకాలుగా ఆయన్ని అవమానించారు. ఆయన్ని రకరకాలుగా ఆయన ఆయనని చాలా దూషించారు. అయినప్పటికీ ఆయన గురి ఒకటే, నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు. ఆ నిత్య నరకాగ్నిలో యుగ యుగములు కాలి ఆ నరకములో అగ్ని ఆరదు, పొరుగు సావదు, అక్కడ వీళ్ళు వెళ్ళకూడదు అని మనుషులు చేసేటి అన్నిటినీ భరించాడు. భరించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇంకా అంతకంటే మించిన స్నేహితుడు ఎవరండి? నిజమైన స్నేహితుడు దుర్దశలో విడిచిపోడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన స్నేహితుడిగా వచ్చాడు. ఆయనే నిజమైన స్నేహితుడు. కనుక ఈ లోక స్నేహితులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, పై రూపాన్ని చూస్తారు, బాగుంటే ప్రేమిస్తారు, లేదంటే వదిలిపెట్టిపోతారు. ఈ లోకం స్నేహితుని నమ్మొద్దు, ఒకే స్నేహితుని నమ్మొద్దని బైబిల్ సెలవిస్తుంది. కనుక స్నేహితులందరూ మోసమే, అది తాత్కాలికమైన స్నేహమే. నిజమైన స్నేహితుడైతే ఇలా ఉంటారని ఇక్కడ రాయబడింది. ఎలా ఉంటారు? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దురుద్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అని రాయబడి ఉంది. తర్వాత సామెతలు 19లో కూడా 4వ వచనములో కూడా ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకున్ననుందండి. చూడు, ధనము గలవారికి ధనాన్ని బట్టి చాలామంది స్నేహితులు ఉంటారు. ధనవంతుణ్ణి ప్రేమించటానికి కాదు, తనకున్న ధనాన్ని బట్టి స్నేహితులైతారు. దరిద్రుడు డబ్బు లేని కారణాన్ని బట్టి స్నేహితులను పొడగొట్టుకుంటాడు. అంటే డబ్బు లేదు కదా వాడి దగ్గర, ఇంకా స్నేహితులు ఉండరండి. అంటే బెల్లం ఉంటే ఈగలు ఆలుతాయి అంటారు కదా, బెల్లం వస్తే చీమలు వస్తాయని అంటారు కదా, అంతేనండి. బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఆలుతాయి, డబ్బు ఉన్నప్పుడు బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టాలు, పక్కాలు అందరూ వస్తారు. నీకేమీ లేనప్పుడు, నీకు చాలా దుర్దశలో, కష్ట సమయంలో, విపత్తులో, ఆపత్తులో ఉన్నప్పుడు నీ సొంత వారే రారు. కొన్నిసార్లు కరోనా టైంలో వచ్చినప్పుడు సొంత వాళ్ళే వచ్చి దహన సంస్కారం చేయలేకపోయారు, ఎవరో చేశారు కొంతమందికి. చూడండి, మరి ఆపత్తులో, విపత్తులో నిజమైన స్నేహితుడు లేరని ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తుంది. కానీ మన స్నేహితుడు యేసయ్యండి. మన కోసం భూమి మీదకి వచ్చి తను తాను తగ్గించుకొని తనదంతా విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనని ప్రేమించాడండి. ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. అంతగా ప్రేమిస్తున్న మన యేసయ్యకు మనం ఆయన స్నేహితులు వల్ల నమ్మకంగా ఉండొద్దా? చెప్పండి, ఉండొద్దా? ఉండాలి కదా. మరి మనము ఆయన్ని వెంబడించాలి. దురుద్దేశాలు అంటే మన కష్ట సమయాల్లో కూడా ఆయన వెంబడించాలి. యోబు గారు కష్ట సమయాల్లో కూడా కీడును మనం అనుభవించొద్దా అని తన భార్యతో అన్నాడు. మేలును అనుభవించావు కదా, కీడును అనుభవించొద్దా అన్నాడు. నిజము, కీడు వచ్చినప్పుడు అనుభవించాలి, మేలు ఉన్నప్పుడు కూడా అనుభవించాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ ఒక మాట ఉందండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చూడండి, దేవునితో సమానుడు దేవుడు ఆయన, కానీ తనకున్న భాగ్యాన్నంతా వదులుకున్నాడు. తనకు దేవుని స్వరూపాన్ని కూడా పక్కకు పెట్టాడు. ఒక మానవుని రూపాన్ని, మానవుని రూపాన్ని ధరించుకొని భూలోకానికి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎందుకు? మన కోసమే. తన్ను తాను రిక్తునిగా అంటే తనని ప్రేమించినవాడు కాదు, తన శరీరమును ప్రేమించినవాడు కాదు, తన స్వరూపమును ప్రేమించినవాడు కాదు, తన మహిమను ప్రేమించినవాడు కాదు, తన దేవుని దైవత్వాన్ని ప్రేమించినవాడు. నేను దేవుణ్ణి కదా, సర్వలోక నాథుడిని కదా, సర్వలోకాన్ని సృజించిన వాడిని కదా అని ఆయన ప్రేమించినవాడు కాదు. ఒక మానవుణ్ణి ప్రేమించి సర్వలోకాన్ని, పరలోకాన్ని వదిలి మన కోసం వచ్చాడండి. నిజంగా ఎంత మంచి స్నేహితుడండి, మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. నిజంగా దేవుడు గొప్పోడండి. ఆ స్నేహితునికి మనం ఏం చేస్తున్నాం? ఇలా స్నేహితుల సందర్భంగా ఈ విషయం చెప్తున్నానండి. నిజంగా మనం కూడా స్నేహితుల వలె ఉండి ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేస్తూ మరి మనమందరం ముందుకు నడవాలి. ఇతరులను ప్రేమిస్తూ నిన్ను వలనే పొరుగువారిని ప్రేమించమని మన ప్రభు చెప్పాడు కదా. మరి అలాగా ప్రేమించమని అంటున్నాడు. భార్యను కూడా నీ సొంత శరీరం వలె చూసుకొనమని సెలవిస్తున్నాడు. కుటుంబం ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు, బ్రతకడానికి ఆహారం ఇచ్చారు. ఈ అంత్య దినాల్లో
మనం బ్రతుకుతున్నామంటే ఆయన కృప కదా. ఎంతోమంది చనిపోతున్నారు భూమి మీద లేకుండా. హఠాత్తు మరణాలు, భయంకరమైన మరణాలు, హత్యలు, ఘోరాలు, భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనని కాచి కాపాడుతున్నాడు. నేటికి నిలబెట్టాడంటే ఆయన ప్రేమ కాదా? ఆయన ప్రేమలో మనము జల్దరి వృక్షము కింద మనం ఆయన ప్రేమలో ముగ్ధులైపోవాలి. అందుకే నా ప్రియురాల, నా సతి అని పిలుస్తున్నాడు. నా ప్రియులారా లెమ్ము రమ్ము అని అంటున్నాడు. అంటే సంఘము, ప్రియురాలంటే స్త్రీతో పోల్చాడు. అందుకే నా ప్రియురాల రమ్ము అని పిలుస్తున్నాడు. అవును, ఆయన వద్దకు వచ్చి మనం సేద తీర్చుకోవాలి. ఆయన ప్రేమ ఇంకెంతుందో ఈ బైబిల్లో తెలుసుకోవాలి. ఆయన ప్రేమను వెతకాలి. ఆయన్ను దొరుకు కాలమందు ఆయన్ని వెతకమని ప్రభు చెప్తున్నాడండి. నిజంగా ఆయన మనకి ఇప్పుడు సమయం ఇచ్చాడు. ఆయనను మనం వెతకాలి. కనుక దేవుడు ఈ యొక్క స్నేహితుల సందర్భంగా మన స్నేహితుడైన యేసు ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మీ అందరికీ వందనాలు. స్నేహితుల సందర్భంగా కృతజ్ఞతాస్తుతులు. మా వీడియో చూస్తున్న వారందరికీ కూడా వందనాలు. ఇంకా సబ్స్క్రైజులు వేరే వాళ్ళకు కూడా పంపించి చేపించగలరని మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ప్రార్థన అవసరతలుంటే కామెంట్లో పెట్టమని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తూ యేసయ్యకు మహిమ చెల్లిస్తూ మన దేశాన్ని, మన రాష్ట్రాలను, మన ప్రభుత్వాలు దేవుడు దీవించునుగాక అని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.